భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోడీకి చిత్తశుద్ధి ఉంటే ఒకే రోజు ఎన్నికలు ఒకే రోజు బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కె.ఎ. పాల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు విశాఖ నగరంలోని ఆయన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం పొలిటికల్ పవర్ ద్వారానే బీజేపీ పార్టీ గెలిచిందని అన్నారు. ఈవీఎం వ్యవస్థ ఉన్నంత వరకు ఇతరులు ఎవరిని గెలవనువరని పాల్ మండిపడ్డారు. ఒకప్పుడు నరేంద్ర మోడీని తిట్టిన చంద్రబాబు ఈరోజు మోడీ జపం చేస్తున్నారని, ప్యాకేజ్ స్టార్ అందరూ బయటకు వచ్చి తనతో కలవాలన్నారు. గారి ఇంటికి డిన్నర్కి పిలిస్తే వెళ్ళాను, మాట్లాడాను. డిన్నరే చేయలేదు కేజ్రీవాల్ ఇంట్లో, అంత బిజీ అయిపోయాను 2 hours మాటల్లోనే. అప్పుడే వారికి చెప్పాను క్లియర్గా, కేజ్రీవాల్ మిమ్మల్ని, మనీష్ సిసోడియాని, జైన్ గారిని ఓడిస్తారు, జైల్లో పెడతారు, బీజేపీ అధికారంలోకి వస్తుంది అని క్రిస్టల్ క్లియర్గా. అదే జరిగింది. ఈ దేశంలో ప్రధానమంత్రిగా నేను అన్న ప్రతి ఒక్కరిని ఈ బీజేపీ పార్టీ చంపేశారు, సరెండర్ అయినా అయిపోయారు చాలామంది. దానికి ఎగ్జాంపుల్ జయలలిత సరెండర్ అవ్వనందుకు జైల్లో పెట్టారు. ఆ తర్వాత హాస్పిటల్కి పంపించారు, మళ్ళీ తిరిగి రాలేదు బయటికి 70 రోజులు 100 రోజులు. 2 లాలూ ప్రసాద్ యాదవ్, అప్పుడే నేను చెప్పాను కదా బీజేపీ వస్తుంది మీరు విడిపోతే అని, ఈవీఎంలు ఈజీగా ట్యాంపర్ అవుతాయని. ఒరే యూజ్లెస్ ఇడియట్స్, నా సలహా తీసుకుండ్రా, ఇప్పుడైనా బాగుపడతారు. చేతులు జోడించి వందనాలు చెప్తున్నాను మీడియా ఓనర్స్కి, ఇవి లైవ్లు ఇచ్చినందుకు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు, మీ కంపెనీల్ని, లైవ్ ఇచ్చిన వారందరినీ నిజంగా దీవించును గాక. నాకేం కర్మ, ఈరోజు వెళ్ళిపోతాను అమెరికా. ట్రంప్తో